హాయ్ గాయ్స్, నేను ఇప్పుడే ఇంటికి వచ్చా. టైం యాక్చువల్లీ ఇప్పుడు 8:30 అవుతుంది. సో మనం క్విక్గా వెళ్ళి ఏదో ఒకటి కుక్ చేసుకుందాం. ఓకే, అసలు ఇవాళ బయట చాలా చలిగా ఉంది. అమ్మో, ఇట్లా క్యాబ్కి ఇట్లా నడుస్తుంటే ఇట్లా ఇదంతా మండుతుంది, అంత చలిగా ఉంది అసలు. అసలు చూద్దాం ఇప్పుడు మనం నాకు అసలు ఇప్పుడు ఏం కుక్ చేయలేదు, మైండ్లో ఏం లేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఓకే, గైస్ నేను ఇంకేం వండాలో ఫిక్స్ అవ్వలేదు. బట్ పచ్చిమిర్చి అయితే అవసరం అని చెప్పేసి ముందు పచ్చిమిర్చి కనిపిస్తే పచ్చిమిర్చి తీసుకుంటున్నా. ఓకే, ఇవాళ మనం కుక్ చేసేది టొమాటో ఎగ్. అయితే నేను యుఎస్ఏ కష్టాలు అని చెప్పేసి యూట్యూబ్ షార్ట్స్ సిరీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ వీడియో పోస్టర్లోపు ఆల్రెడీ అవి వస్తూ ఉంటాయి. సో మీరు కనుక చూస్తే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, పచ్చిమిర్చి. సో మీరు చూసే వాళ్ళందరూ నేనేం పచ్చిమిర్చి కర్రీ వండట్లేదు, టొమాటో ఎగ్ వండుతున్నా. నేను తీసుకుంది జస్ట్ 8 పచ్చిమిర్చి అంతే. ఓకే, అయితే వాళ్ళంతా నేను ఇంకా ఇట్లా మంచి ఎంగేజింగ్ కంటెంట్ చేద్దాం. అయితే యాక్చువల్లీ ఈరోజు నాకు చెప్పాను కదా 420 సబ్స్క్రైబర్స్ ఉన్నారని. మనకు కావాల్సింది ఇంకొక మానిటైజేషన్ కోసం అయితే కావాల్సింది ఇంకొక 80 సబ్స్క్రైబర్స్. ఇంకా వాచ్ అవర్స్ కూడా పెరగాలిగా. సో నేను వాచ్ అవర్స్ మెల్లిగా 365 డేస్కి ట్రై చేద్దామని చెప్పేసి ముందు షార్ట్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్స్ మీద ఏంటంటే మనకి 3M వ్యూస్ రావాలి 3 monthsలో ఎగ్జాక్ట్గా. అందుకని చెప్పేసి రోజు షార్ట్స్ పెడుతూ ఉంటే ఏమో 3 monthsకి అన్ని వ్యూస్ కలిపి 3M అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. చూస్తున్నా దాని గురించి ఎట్లా అవుద్దా అని అంతే. గైస్ నా టెక్సస్లో ఇంకేమైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఓకే, నాకు ఇట్లా చాలా ఉంది. యూట్యూబ్ మానిటైజేషన్ ఎప్పుడు అయిపోద్దా, దాంట్లో డబ్బులు ఎప్పుడు వస్తాయా, అసలు నిజంగా మానిటైజేషన్ అవ్వుద్దా అని ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. బట్ అవుతుందని నా హోప్. ఎందుకంటే మనం విజన్ బోర్డ్ చేసుకున్నాం కదా. సో బేసిక్గా ఏంటంటే విజన్ బోర్డ్ చేసుకున్నామంటే అందులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి, అంతే, తీరాల్సిందే. సో మనం విజన్ బోర్డ్ చేసుకుందే అందుకు కదా. అట్లా ఆనియన్స్ కట్ చేస్తున్నా. And the radiators, I have thermometers upstairs. It's gone down to 64 degrees, which is it's cold. It's really cold here. I don't know what it is. So you are thinking to get more heat? I've been calling the landlord. I've been fighting. I filed a lawsuit a little while ago about this. It's so horrible. The best. It's really cold. Legally, it has to be at least 68 degrees. And my problem, the thing to do is the police will come and take readings. Okay. In my apartment, it won't be as accurate because I have the heat on. I've been cooking a lot, and I have all the furniture and everything absorbs it. But you don't have so much furniture; it'll be more accurate. It's really cold out here. So you're not as bad. If you want, I'll come back and get the. కదా టెంపరేచర్ కోసం. గైస్ టెంపరేచర్ కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట మా పైన టిగినంటే. అయితే నేను ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా.
ఇట్లా నా పింక్ డ్రెస్ది. ఆ వీడియో ఎంత బాగుందంటే అసలు నేనే ఒకసారి వీడియో తీసుకున్నా. మీకు నచ్చుతుందో నాకు తెలియదు, నాకైతే చాలా నచ్చింది. నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ అయ్యే లోపు అది కూడా పోస్ట్ అయిపోద్ది. చూడండి, నాకైతే అసలు చాలా నచ్చింది. చాలా అంటే ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. సో పసుపు కూడా వేసేసుకున్నాక ఈ టొమాటోస్ వేసేసుకోవాలి. ఇట్లా చిన్న కట్ చేసి వేసేసుకుంటా నేనైతే నార్మల్గా. అంతే. ఇంకొకటి, టొమాటోస్ తొందర ఉడకాలంటే నాకు మా మమ్మీ చెప్తుంది సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసామనుకోండి తొందర ఉడికిపోద్ది. ఇప్పుడు మరి బయట చల్లగా ఉన్నప్పుడు అలానే ఉంటుంది ఇంట్లో. లేదా నీళ్ళు ఇంకా వేడిగా ఉన్నాయా? ఇప్పుడు హీట్ ఇంట్లో హీట్ పెంచమని కూడా చెప్తుందంట. అవునా? మొక్కలకి బ్లడ్ వెళ్తుంది అసలుకే వేడి చేసి వస్తున్నాను. ఇడ్లీ వేద్దాం అనుకున్నాను నేను. ఎవరో ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీళ్ళు ఏమన్నా కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నారా అని నేను అనుకుంటున్నా. తర్వాత వీడు సమాధానం వేస్తుంటే అర్థమైంది మొత్తం వచ్చింది ఏదో రాబడుతున్నాను. సో ఇందాక సో నేను ఇప్పుడే 1 2 3 4 5 6 8 ఎగ్స్ అయితే దీంట్లో కొట్టేశాను. నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ఏం తెలుసా? రేపు నాకు ఆఫ్ ఆలి పిచ్చి కాలి. ఇట్లా నేను తీసుకున్న ఆఫ్ కాకుండా వాళ్ళు ఇచ్చే ఆఫ్ ఉంటుంది చూడండి. ఎందులో ఆఫ్ నీకు? నాకు ఎందుకు ఎక్కడైతే నాకు ఎక్కడో ఒక దగ్గర ఆఫ్. ఓకే, నాకు ఎందుకో తెలియదు కానీ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మీకు ఒక విషయం చెప్తా పెట్టండి. నేను ఒక 2 బ్లాగ్స్లో సాడ్ అవుతుంది అన్నా కదా. మా ఫ్రెండ్ ఒక ఆమె అంటే లిక్కు నీకు ఊక సాడ్ అవుతుందా అని అంటుంది. అసలు నాకు అప్పుడప్పుడు నిజంగా సాడ్ అయిద్ది. ఇంకా నేను సాడ్ అయితే నాకు అంత తిక్క కోపం ఫ్రస్ట్రేషన్ ఇట్లా ఇట్లా పుట్టు పడుతుంటప్పుడు అవుతుంది. ఇంకా నాకు ఏందో నాకు ఇంకా మైండ్ పనిచేయదు. చలిగాలి మొత్తం వెనకాలకి వెళ్ళి అసలు బయట టెంపరేచర్ ఎట్లుందంటే రేపు అయితే -20 పిచ్చి చలి. అందుకే మాకు రేపు ఆఫ్. ఇవాళ కూడా ఎవరు జనాలు రాలేదు, సో రేపు కూడా రారని చెప్పేసి ఆఫ్ ఇచ్చాడు. అదన్నమాట సంగతి. నైట్ -25 వద్దంట. ఈరోజు అయితే ఇవాళ డేట్ ఎంత? Feb 7th అనుకుంటా. ఇవాళైతే సాటర్డే. అసలు ఎగ్జాక్ట్ 3 days నేను ఏం బ్లాగ్స్ చేయలేదు. ఇంకా క్లాడ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు ఈ రోజు నుంచి ఇంకా చేద్దామని చెప్పేసి ఆ బొక్కలో క్లాడ్ నాకు ఒక తమ్నైల్ జనరేట్ చేయట్లేదు. ఇంకేంటి, నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. నేను అసలు ఎలా జనరేట్ చేస్తాను తెలుసా? తమ్నైల్స్ ChatGPTలో జనరేట్ చేస్తాను. కారం వేసుకుంటున్నాను గైస్. ఆల్రెడీ కొంచెం వేసేసా, బట్ వీడియో కోసం మళ్ళీ కొంచెం వేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సాల్ట్. మీకు ఒకటి చెప్తా, అసలు నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నా తెలుసా ఇవాళ? నా విజన్ బోర్డ్ గుర్తుంది కదా, నా విజన్ బోర్డ్లో ఒక కోరిక ఆల్రెడీ తీరిపోయింది. అందుకే ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అది నా లాంగ్ టైం విష్ అనుకోండి. ఇంకా ఇట్లా ఎంత ఇట్లా లోపల బరువు ఇట్లా దిగిపోయింది. అంత నార్మల్గా ఉంది ఇప్పుడు నాకు. అస్సలు ఈజీ కాదు అది. అది అంటారు కదా, ఆ ప్లేస్లో ఉన్నోడికే తెలుస్తుంది బాగా. అట్లా చాలా ఫేస్ చేసాను వేసింది. మై పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ. సో అది నాకు చాలా. ఇంకా గైస్, మీకు నా యూట్యూబ్ వీడియోస్లో ఇట్లా ఏమైనా మిస్టేక్స్ లేకపోతే ఇట్లా బోర్ కొడుతుందంటే చెప్పేసేయండి, పర్లేదు. ఏడు ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లే. సరే, నేను అందుకే ఎవరినేం అడగట్లే. చూద్దాం, మంచి కంటెంట్ వస్తుంది త్వరలో. ప్లాన్ చేసుకుంటున్నాను నేను స్లోగా. బట్ బేసిక్గా నాకు టైం ఉండట్లే, అది నా ప్రాబ్లమ్. కొంచెం టైం ఉంటే ప్రశాంతంగా తీయాలనిపిస్తుంది. ఏదో ఇట్లా పొద్దున్న తొందర ఆగమాగం వెళ్తున్నా, మళ్ళీ ఆగమాగం వస్తున్నా. అసలు నాకు ఇట్లా ఇంకా పొద్దున్న లేవడానికి బద్ధకం అవుతుంది. అంటే లాస్ట్ సెమ్లో నేను ఓన్లీ 2 days లేసాను అంతే. బట్ ఈ సెమ్లో నేను 4 days లేస్తున్నా. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే 4 రోజులు పొద్దున్న లేసాక పిచ్చి లేస్తుంది నాకు.
అది నా ప్రాబ్లం. ఓ మై గాడ్ గైస్, కర్రీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. దీంట్లో ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసుకోవాలి అంతే. ఇది గరం మసాలా పౌడర్. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం ఇది వేసుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్. ఇది కూడా కొంచెం వేసేసుకుందాం. 2 పౌడర్స్. తర్వాత దీన్ని నీట్గా కలిపేసుకొని లాస్ట్లో బెస్ట్ టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర లేకపోతే మా ఇంట్లో కొంతమంది జనాలు ఫుడ్డే తినరు. అలా ఇప్పుడు వెళ్ళి మనం కొత్తిమీర కట్ చేసుకుందాము. కొత్తిమీర గైస్, సో ఇప్పుడు నేను కొత్తిమీర ఎలా వేసుకోవాలో చూపిస్తా. బేసిక్గా కొత్తిమీర కట్ చేసేసుకుంటారుగా, అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ లాస్ట్కి పట్టుకొని ఇట్లా 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 అంటే వచ్చేస్తుంది అంతే. ఇట్స్ టూ ఈజీ. ఇప్పుడు దీన్ని చాక్ పెట్టి కట్ చేసి టైం వేస్ట్ చేసుకోలేను గైస్. నేను లాస్ట్కి ఈ కాడలు రావుగా, వీటి కోసం నైఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు. కొత్తిమీర వేసేసుకొని నీట్గా కలిపేయండి. అయిపోయింది. That's it. Tomato egg is ready. Wow! Looks so beautiful, guys. చూడండి ఎంత బాగుందో. అంతే, ఒక 2 minutes గ్యాస్ పైన పెట్టేసి బంద్ చేసుకోవాలి అంతే. చాలా ఈజీ, చాలా ఈజీ. ఈ రెసిపీ కనుక మీకు కావాలంటే నాకు ప్లీజ్ సెండ్ మీ ద రెసిపీ అని కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్ PDF రిపోర్ట్ పంపిస్తా. ఓకే, కొంచెం పొటాటో లాగ్ చేసుకుంటాము. ఫోన్ లో కూడా డిఫరెంట్ గా మాట్లాడుతుంది అనుకుంటున్నాను. రూమ్ లోకి వినిపిస్తుంది. వ్లాగ్ ఇవాళ బాగా కంటెంట్ వచ్చింది. వేసుకునే లాగ్ కాదు అది, లాగ్. అమెరికాలో కూడా రూపీస్ జోక్ లేదు, అందుకే అవుట్. ఇంకా మరే కూడా వద్దు, ఫుల్ చలి ఉంది. నీకెందుకు ఆఫీస్ చలికి రేపు? ఇవాళ ఎవరు రాలే చలికి. ఓ రేపు క్లోజ్ మంచి పని. ఫీల్స్ లైక్ -26 లిటరల్లీ. నేనైతే ఇప్పుడే తినేసాను, ఇంకా పడుకుందాం అనుకుంటున్నా. కొంచెం సేపు అట్లా రీల్స్ చూసి ఇంకేమైనా సిరాయి మూవీ చూద్దాం అనుకుంటున్నాను. సో అదే చూస్తాను, చూడాలా వద్దా అని. ఒకవేళ చూస్తే మాత్రం రివ్యూ రేపు చెప్తాను. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, గుడ్ నైట్.